ఇంగ్లాండ్ దేశంలో ఒక యవన దైవజనుడు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొంతమంది యవనస్తులు ఆ సువార్తను ఆలకించి ప్రభువుని అంగీకరించి ఆ యవన సేవకుడికి తోడుగా సువార్తలో భాగమవుతూ వస్తున్నారు. అందులో ఒక యవనస్తుడు తల్లి లేకుండా తండ్రి మాత్రమే కలిగి ఉండి ఆ తండ్రి నిరంతరం కూడా చెడు వ్యసనాలకి బానిసైపోయిన దాన్ని బట్టి ప్రతిసారి కూడా వారు కూడుకుని ఉన్నప్పుడు ఆ యవనస్తుడు ఒకటే ప్రార్థన అవసరం, నా తండ్రి రక్షణ పొందాలి, నరకానికి వెళ్ళిపోకూడదు, నాతో పాటే దేవుని రాజ్యాన్ని చేరాలి, ఆ తండ్రి కోసం ప్రార్థన చేయండి అని అతను చేయమని కోరుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని తండ్రికి తెలిసిందంట. తండ్రికి తెలిసి అందరి ముందు నన్ను అవమానిస్తున్నావు, నువ్వు పరువు తీస్తున్నావు నువ్వు అని కుమారుడి మీద కోప్పడ్డాడంట. అయినప్పటికీ ఆ యవనస్తుడు పట్టుదలతో తన తండ్రి రక్షణ కొరకు ప్రార్థన కోరుతూ వస్తూ ఉన్నాడంట. కొన్ని దినాలకి ఆ తండ్రి సహనం కోల్పోయి కుమారుణ్ణి రక్తాలు కారేటట్టుగా కొట్టి బయటికి వెళ్ళిపోయాడంట. ఆ కుమారుడు రక్తాలు కారే స్థితిలో ఉన్నా సరే తన గదిలోకి వెళ్ళిపోయి తన తండ్రి యొక్క రక్షణ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. తండ్రి కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. మద్యం సేవించి వచ్చి ఇంతలా కొట్టాను కదా, నా కొడుకు ఏం చేస్తున్నాడా చూద్దామని తన తలుపు తెరిచేసరికి తను లేవలేని స్థితిలో, దేహం అంతా రక్తం కారుతున్న స్థితిలో కూడా నా తండ్రికి రక్షణ దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ పరిస్థితిని చూసినటువంటి తండ్రి హృదయం చలించి తన కుమారుని హత్తుకుని యేసయ్యలో ఉంటే ప్రత్యేకత ఏంటి అని ఆ కుమారుని అడిగినప్పుడు ఆ కుమారుడు తన జీవితం ఎలా మార్చబడింది, తను నమ్ముకున్న దేవుడు తన్ని ఎలా రక్షిస్తున్నాడు, తన్ని ఎలా కాపాడుతున్నాడు తండ్రికి తెలియజేసినప్పుడు నా కొరకు ప్రార్థించని కుమారుడు ముందు మోకరిల్లాడంట. ఏడుస్తూ ఉన్నాడంట కుమారుడిని ప్రార్థనలో, నన్ను క్షమించు, నీ దేవుని శక్తిని ఎరగక నేను కొట్టాను అని క్షమించమని మీ పాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాను. కానీ ఆ కుమారుడు ఆ యవనస్తుని దైవజనుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన యేసయ్య గురించి చెప్పిన మాటలు విని తను చేస్తున్నటువంటి బిజినెస్ ఏ షాప్ అయితే ఉందో ఆ షాప్ తాళాలు ఆ దైవజనుడికి ఇచ్చేసి, ఇక నుంచి నేను వ్యాపారం చేయను, ఇదిగో నా యొక్క షాపు నేటి నుంచి దేవాలయంగా మార్చండి అని ఆ తాళాల దైవజనుడికి ఇచ్చేసాడండి. మన జీవితం అనేక మందికి ఆదర్శంగా మార్చబడాలి. మన జీవన విధానం అనేక మంది దేవుణ్ణి ఎరగడానికి మాదిరికరంగా ఉండాలి.